అయితే చెప్పు, మన బేబీ పుట్టాక వెకేషన్కి ఎక్కడికి వెళ్దాం? నీకు తెలుసు కదా, చాయిస్ విల్ ఆల్వేస్ బి యువర్స్. నీ ఇష్టం, నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం. బట్ డోంట్ మిస్ ఫుడ్ ఆన్ టైం, డోంట్ మిస్ టేకింగ్ మెడికేషన్ ఆన్ టైం అండ్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. ఏదైనా ట్రైనింగ్కి వెళ్తున్నావా? అట్లేం లేదు, నథింగ్. ఐ హోప్ టైం విల్ హీల్ ఆల్ ద థింగ్స్. ఇదిగో జ్యూస్ తీసుకో. Dave, when my dad selected you, I really didn't know నువ్వు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటావని. You're just beyond everybody's expectations. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్. త్వరగా జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో. బాయ్. Take care. Huh? Dave! What's wrong, Dave? What happened? ఐఎమ్ రియలీ సారీ ఇషా. కొన్ని రోజుల ముందు నాకు ఇన్స్టాగ్రామ్లో క్యాజువల్ ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేశాను అండ్ ఇట్ వాస్ జస్ట్ ఎ క్యాజువల్ చాట్. స్లోగా లైక్ సమ్హౌ ఐ ఫెల్ట్ వెరీ సూతింగ్ వైల్ టాకింగ్ టు హర్ అండ్ సమ్హౌ ఇట్ జస్ట్ ఎండెడ్ అప్ గోయింగ్ ఇన్ టు ఎ కాల్. నార్మల్ కాల్స్ నుంచి కొన్ని రోజులకి అది వీడియో కాల్గా మారింది. టాకింగ్ ఆన్ మ్యూట్ కాల్స్ టు హర్ అండ్ కొన్ని రోజుల తర్వాత షీ సెంట్ ఏ మెసేజ్ సేయింగ్, రే మర్యాదగా డబ్బులు పంపిస్తావా లేదా, లేదంటే నాతో మాట్లాడిన న్యూడ్ వీడియోస్ అన్ని నీ ఫ్యామిలీకి పంపిస్తా. సరే నేను మనీ పే చేస్తాను, జస్ట్ లీవ్ మీ అవుట్ ఆఫ్ ఇట్ అంటే షీ టుక్ ద మనీ. 2 days కామ్గా ఉండింది. మళ్ళీ 3-4 days తర్వాత షీ కాల్డ్ రే అండ్ ఇంకా 3 లక్షలు కావాలి. షీ సెడ్ నువ్వు ఇమీడియట్గా మనీ పే చేయకపోతే నీ న్యూడ్ వీడియోస్ అన్నీ మొత్తం అడల్ట్ వెబ్సైట్స్లో సోషల్ మీడియా నెట్వర్క్స్లో పోస్ట్ చేస్తారని బెదిరిస్తుంది. పంపిస్తావా లేక అప్లోడ్ చేయమంటావా? దిస్ వుడ్ బి ఏ వెరీ స్టింజెంట్ కేస్ అగైన్స్ట్ యూ అండ్ ఇట్స్ ఎ సెక్స్టార్షన్ కేస్. నీ మొత్తం న్యూడ్ వీడియోస్ అన్ని నా దగ్గరకు వచ్చాయి. నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మర్యాదగా డబ్బులు పంపి, లేదంటే ఇంటి దగ్గరకు వచ్చి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ టు డూ ఇషా, సో ఐ వెంట్ టు ఏ స్టేజ్. ఒకవేళ ఇది కానీ బయటకు వస్తే ఫ్యామిలీ మెంబర్స్లో నా మీద ఉన్న ఒక ఒపీనియన్, నౌ ఇట్స్ అగైన్ దేర్ కాల్. ఆన్సర్ చే దేవ్. పర్లేదు, ఆన్సర్ చేయి. హలో, రే పాన్ స్టార్, ఇంకా డబ్బు పంపిలేదేంటి? మీ ఆవిడకి వీడియోస్ పంపమంటావా, లేదంటే మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేయమంటావా? ఏయ్ నంగనాచి, పంపించవే, ఫ్యామిలీ అంతా కలిసే చూస్తాం. హూ ఇస్ దిస్? దిస్ ఇస్ దేవ్స్ వైఫ్. నువ్వు భయపెట్టేస్తే భయపడిపోతాం అనుకుంటున్నావా? దేవ్కి మేమందరూ ఉన్నాం అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి విషయాల్లో యాజ్ అ ఫ్యామిలీ వీ విల్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ హిమ్. I am going to raise a complaint on you on cybercrime calling 1930. Okay? And you dare repeating such activities again. Stupid. Dev, you don't worry. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక వీక్ సిచ్యువేషన్ వస్తుంది. అలాంటి టైంలో అర్థం చేసుకునేదే కదా ఫ్యామిలీ అంటే. బీ కూల్. అందరికీ ఒక ముఖ్యమైన సూచన, ఈ మధ్య హనీ ట్రాప్ అనే సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ ఇలాంటి వాటిల్లో అపరిచితులు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాక చాలా ఎక్కువసేపు చాట్ చేసి వీడియో కాల్స్ చేయమంటారు. ఆ వీడియో కాల్స్లో న్యూడ్ పిక్చర్స్ లేకపోతే న్యూడ్గా కనిపించి మనల్ని కూడా అలానే చేయమంటారు. అలా చేసినప్పుడు వాళ్ళు ఎంతోమంది స్క్రీన్ రికార్డ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. మనం డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతాము అండ్ అలాగే మీ రిప్యుటేషన్ నాశనం చేస్తామని బెదిరిస్తారు. ఇలాంటి ఎంతోమంది హై ప్రొఫైల్ వ్యక్తులు అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ని చాలా టార్గెట్ చేస్తున్నారు. అండ్ సొసైటీ వల్ల లేకపోతే ఫ్యామిలీ పరువు పోతుందని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ముఖ్యంగా మనం స్ట్రేంజర్స్ నుంచి, అపరిచితుల నుంచి వీడియో కాల్స్ ఎత్తకూడదు. ఒకవేళ ఎత్తాల్సి వస్తే మన ఫ్రంట్ కెమెరా ఆఫ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ముఖ్యమైనది ఏంటంటే ఇలాంటి వాటికి మనము ఎప్పుడు లొంగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఇలాంటి మోసాలకి గురైతే
వెంటనే 1930కి కాల్ చేయండి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో కంప్లైంట్ చేయండి. ఏరా పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నాకు ఆడపడుచు లాంఛనాలు ఎప్పుడు ఇస్తావురా? నాకు ఇంట్రెస్ట్ లేదా ఏంటి? ఐ విష్. యాత్తమ్మా ఎన్ని రోజులు దాచుకుంటా, సంబంధాలు చూడవా? ఏం చేయమంటావు బాబు? ఊరు వాడ చుట్టాలు పక్కాళ్ళు తెలిసినోళ్ళు తెలియనోళ్ళు అందరికీ చెప్తున్నాం బాబు. ఒక్క సంబంధం కుదిరితే ఒట్టు. వాడికేమో లవ్ మ్యారేజ్ ఇష్టం లేదు, పెళ్లి సంబంధాలా కుదిరి చావడం లేదు. ఏం చేయమంటావయ్యా? చాలా చాలా సింపుల్. మనం ఇంట్లో గ్రాసరీస్ ఆర్డర్ చేసుకున్నట్టు, అలాగే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నట్టు ఆన్లైన్ లో అన్ని చక్కగా ఉన్నాయి మ్యాట్రిమోనీ సైట్స్. అందులో చూసుకుంటే సరిపోతుంది. ఆన్లైన్ లో పెళ్లి కూతుళ్ళ? సింపుల్ ఇంతే. ఎవరు వాళ్ళు? పెళ్లి కూతుర్లు ఆన్లైన్ లో. షూర్. అరే మామయ్య, నా చెల్లి పెళ్లి సాక్ష్యం. ఏరా తనేదో చెప్తున్నాడుగా. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే నేనున్నానుగా, నేను చేసేస్తా. చేయండి. డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే అయిపోయింది. ఇదిగో మెసేజ్ వస్తే చూసుకోరా. చంపేస్తున్నారా బాబు. హలో. హాయ్ అండి, మీ ప్రొఫైల్ చూశాను, బాగుంది, చాలా అందంగా ఉన్నారు. నేను మీ ప్రొఫైల్ చూశాను, నాకు మీరు నచ్చారు. నాకు అమ్మ లేదు. మీలాంటి ఫ్యామిలీలోకి రావడానికి చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మీ అమ్మని మా అమ్మలా చూసుకుంటాను. హాయ్. హాయ్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ బర్త్డేకి మీకోసం ఒక గిఫ్ట్ పంపిస్తున్నాను. హే, నో నీడ్, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నా గిఫ్ట్ మన ప్రేమకి గుర్తుగా. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. మన పెళ్లికి ముందు ఇలాంటివన్నీ షేర్ చేసుకోవడం. హలో. హాయ్ అండి, నేను కస్టమ్స్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. అదే మీకు విదేశాల నుంచి ఒక విలువైన పార్సల్ వచ్చిందండి. ప్రియా అన్న అమ్మాయి పంపించారు. అవును సార్, షీఈ్ మై ఫియాన్సే. ఓ నైస్ నైస్ సార్. దానికోసం మీరు ఆర్బీఐ క్లియరెన్స్ తీసుకోవాలి. సో మీరు ఒక 6,000 పే చేయాల్సి ఉంటుంది సార్. ఎలా పే చేయమంటారండి? నేను క్యూఆర్ కోడ్ పంపిస్తాను, దానికి సెండ్ చేయండి సార్. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. హలో సార్, చెప్పడం మర్చిపోయా, మీరు ఎక్స్ట్రా 900 రూపీస్ జిఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. హలో. హలో బ్రదర్, ఇప్పుడే నేను మీ పార్సెల్ని స్కాన్ చేశాను. అందులో ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇలా ఇల్లీగల్ ఐటమ్స్ని సప్లై చేయడం నేరం. సో యాజ్ పర్ అవర్ కస్టమ్స్ రూల్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఏ కేస్ ఆన్ యూ. అదేంటి అలా ఎలా అవుతుంది? లేదండి, ఇలా ఇల్లీగల్ ఐటమ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం తప్పు. దానికి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. ప్లీజ్ సార్, వదిలేయండి. హలో బ్రదర్, ఇలాగ మీరు ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసినందుకు ఎక్స్ట్రా 2 lakhs పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్ట్రా మనీ మీరు పే చేస్తే ఇందులో నుంచి బయటపడొచ్చు. అదే మీకున్న ఫైనల్ ఆప్షన్. సార్ అలా కాదు సార్. లేదు అంటే మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి జైల్లో పెట్టాల్సి వస్తుంది. వద్దు సార్, నేను కడతాను. నేను కడతాను సార్, ప్లీజ్ 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 సార్. ఓకే. ఏంటి లాయర్ గారు, ఏంటండి మోసాలా? ఇదేం చూసారండి, మీ వాడిని అమ్మాయి మోసం చేసింది. మొన్న కొన్ని అబ్బాయి అమ్మాయిలా మాట్లాడి మోసం చేసి 10 లక్షలు దొబ్బేశాడు. ఓడి అమ్మ, ఏం టెక్నాలజీలు అండి. ఒరే, మన కేసే బెటర్ అనుకుంటా. పదని కేసేటేద్దాం. పదండి. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్లో ఫేక్ ప్రొఫైల్స్ని నమ్మి వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో జాబ్స్ చేస్తున్నారని వాళ్ళకి గిఫ్ట్స్ పంపించడం, ఆ గిఫ్ట్స్ కోసం కస్టమ్స్ క్లియరెన్స్, ఆర్బీఐ క్లియరెన్స్ ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల మీ డబ్బులు వాళ్ళకి పంపించి మోసపోవద్దు. హలో. హలో మ్యామ్, నేను జీపే కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు సునీల్ అగర్వాల్. ఓకే, చెప్పండి.
మేడం మీ జీపే అకౌంట్కి సంబంధించి కేవైసీ చేయాల్సి ఉంది మ్యామ్. బట్ నేను ఆల్రెడీ కేవైసీ చేశాను. జీపే కూడా బాగానే పనిచేస్తుంది. నాకు తెలుసు మ్యామ్, కానీ ప్రతి కంపెనీ ప్రతి కస్టమర్ యొక్క కేవైసీని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం యొక్క ఆదేశం. అవునా? సరే, అయితే మీ ఎంప్లాయ్ ఎవరైనా ఇంటికి పంపించండి, నేను కేవైసీ అప్డేట్ చేస్తాను. అదేంటి ఇంటికి పంపించమంటుంది? మేడం మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను. కోవిడ్ తర్వాత హోమ్ కేవైసీ నిలిపివేయబడింది. మేము కేవైసీ ఆన్లైన్లో మాత్రమే చేస్తున్నాము. మేము పంపే లింక్ ద్వారా మీరు కేవైసీ అప్డేట్ చేయడానికి 2 నిమిషాలు మాత్రమే పడుతుంది. ప్రెసెంట్ నేను బిజీగా ఉన్నాను, తర్వాత అప్డేట్ చేస్తాను. మేడం ఒక్క నిమిషం వినండి. మీరు ఇప్పుడు కేవైసీ కానీ అప్డేట్ చేసుకోకపోతే రాబోయే 24 గంటల్లో మీ జీపే కానీ ఫోన్పే కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇవేమీ పనిచేయవు. ఆ అకౌంట్లో ఉన్న డబ్బు కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మీరు మళ్ళీ ఖాతాను తిరిగి తెచ్చుకోవడానికి కేవైసీ చేయాలి. కాబట్టి తర్వాత ఎందుకు ఇబ్బంది పడడం, ఇప్పుడే చేసేయండి. ఓకే, సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మేడం మీరు ముందుగా ఎనీ డెస్క్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎనీ డెస్కా? అది రిమోట్ యాక్సెస్ యాప్ కదా. అది ఇప్పుడు నా ఫోన్లో డౌన్లోడ్ చేస్తే మీరు నా ఫోన్ యాక్సెస్ చేయొచ్చు, కానీ నా ఫోన్ యాక్సెస్ మీకు ఎందుకు ఇస్తాను నేను? ఎందుకు? ఎందుకంటే నేను మీకు కేవైసీ ప్రక్రియ ద్వారా మార్గనిర్దేశకం చెయ్యాలి కదా. సరే, ఇప్పుడే డౌన్లోడ్ చేస్తా. ఇప్పుడు డౌన్లోడ్ చేసా, చెప్పండి. మీకు ఒక 4 డిజిట్ కోడ్ వస్తుంది, చెప్పండి మ్యామ్. 1 సెకండ్. 21617850. గ్రేట్ మ్యామ్, సూపర్ మ్యామ్. ఇప్పుడు గూగుల్ పే యాప్కి వెళ్ళండి. మేడం మీ ఖాతాను ఉపయోగించి ఒక పని చేయండి. మీ వ్యాలెట్లోకి మీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా ₹1 పంపించండి. ఓకే, చేస్తా. మేడం మీరు మీ యాప్ నుంచి ఎందుకు నిష్క్రమించారు? నాకు ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ పని గుర్తొచ్చింది. అది 1 సెకండ్ మాత్రమే పడుతుంది. అది టైప్ చేయంగానే మనం కేవైసీ అప్డేట్ చేసేద్దాం. ఓకే సరే మేడం, కానీ మీరు త్వరగా చేయండి, ఎందుకంటే నేను ఇతర కస్టమర్లకు కూడా కేవైసీ చేయాలి. యా షూర్. కేవైసీ అప్డేట్ చేయమని మోసం చేద్దామని చూస్తావా? ఈ ఉచ్చులో పడ్డానికి జనాలు తెలివి తక్కువ అనుకుంటున్నావా? మేడం మీరేం టైప్ చేస్తున్నారు? ఇంకా ఉంది, కొంచెం ఆగు. కమ్మీనే కుత్తే ఎంత ధైర్యం ఉంటే నా డబ్బులే దొంగిలించాలనుకుంటున్నావా? హీరో చదివావా? చూశారు కదా, గూగుల్ పే, ఫోన్పే ఇలా ఆన్లైన్ పేమెంట్ యాప్ల ఎగ్జిక్యూటివ్లా నటిస్తూ మన అకౌంట్లో డబ్బులు కాజేయడానికి ఈ స్కామర్లు చేసే ప్రయత్నాలు. ఒకవేళ నిజంగా కేవైసీ అప్డేట్ చేయాల్సి వస్తే అది ఏదైనా బ్యాంక్లో మాత్రమే చేయాలి. ఇలా స్కామర్లు చెప్పిన మాటలు విని యాప్స్ డౌన్లోడ్ చేయడం, లింక్స్ క్లిక్ చేయడం, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తే మీ అకౌంట్లో డబ్బులు గల్లంతే. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది, జాగ్రత్త. ఇంకో చిన్న మాట, మీకు కానీ ఇలాంటి ఫ్రాడ్ జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయండి. వాళ్ళ నంబర్ 1930.